దేశంలో తొలిసారిగా తెలంగాణలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లాంఛనంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత నెలలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో మహిళల సమైక్యల ద్వారా దివ్యాంగుల వివరాలను సేకరించింది. ఇప్పటి వరకు 1,50,000 మంది మహిళలు, పురుషులను గుర్తించింది. ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5-10 మంది వరకు సభ్యులుండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా సెర్ప్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,182 సంఘాలను నమోదు చేయగా, వాటిలో 60,384 మంది సభ్యులున్నారు. మిగిలిన సంఘాలను నెలాఖరుకల్లా నమోదు చేయనుంది. మహిళలే అధ్యక్షులుగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు మహిళలే అధ్యక్షులుగా ఉంటారు. వీటి ద్వారా సభ్యులు చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. త్వరలో దివ్యాంగుల సంఘాల ఖాతాలో ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ జమ చేస్తుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన వారం పాటు 32 జిల్లాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూపాయలు 26.84 లక్షలను విడుదల చేసింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.